సో సీతను పంచవటిలో చూపించారంటే పంచతత్వాలతో చేసిన శరీరంలో ఆత్మ. ఏ ఆత్మ సీత? పంచవటిలో రాముడితోటి లక్ష్మణుడితోటి కలిసి ఉన్నట్టు చూపించారు. సో రాముడు అంటే ఎవరు ఇక్కడ? పరమాత్మ రాముడు. లక్ష్మణుడు అంటే ఎవరు? మన యొక్క జీవిత లక్ష్యము. లక్ష్యం ఏంటి ఇక్కడ? నరుడి నుండి భగవద్గీత దేనికి బోధించాడు అర్జునుడికి? నరుడి నుండి నారాయణుడి స్థితికి. నారాయణుడు అంటే సంపూర్ణ సంపన్న స్థితి. అది సంపన్న స్థితి అంటే దైవీ గుణాలతోటి సంపూర్ణంగా ఉండడం, సంపన్నంగా ఉండడం. సంపూర్ణ స్థితి అంటే ఏ బలహీనతలు లేవు. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏవైతే ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఉన్నాయో వాటిని జయించిన వాళ్ళు. అందుకే నారాయణుని చూపించేటప్పుడు ఆ శేషశయ్య పైన చూపిస్తారంటే పాములు ఆయనకి నీడలాగా ఉన్నట్టు, కాటేసినట్టు అట్లా ఏం చూపించరు. ఎందుకని అని అంటే అవి కంట్రోల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే భగవంతుని అవతరణ అని చెప్పేసి చెప్తున్నామో వాళ్ళు ఈ ప్రపంచంలో వస్తారు. ఆ ధర్మస్థాపన చేసేటప్పుడు ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు తమో ప్రధానత అన్నది పీక్స్ లో ఉంటాయి. ఉచ్చస్థ అంటే ఎక్కువ ఉన్న ఈ స్థితిలో కలియుగం అంటేనే కలహాలు ఉన్నా కానీ వాళ్ళని ఏమి చేయరంటే ఈ భగవద్గీత తెలుసుకుని వాళ్ళ పురుషార్థం చేసి జయిస్తారు. అందుకే అర్జునుడికి ఏం చెప్పాడు? నీలో ఉన్న మోహాన్ని జయించు, అంతర్యుద్ధం చెయ్యన్న. అలా చేసిన వాళ్ళనే భగవంతుడు ఆధారంగా తీసుకున్నా అంటే ఆ రకంగా అందరికీ చెప్తారు. సో ఆజ్ఞాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటిస్తారు. సో ఆ నరుడి నుండి నారాయణుడు అవ్వడమే ఇక్కడ మన లక్ష్యం. సో ఆ లక్ష్యం అనేది చూపించడం కోసమే ఇక్కడ లక్ష్మణుణ్ణి పెట్టారు. పెట్టిన తర్వాత ఇక్కడ భగవానుడి రోజు భగవద్గీత చెప్తుంది మనం పూర్తిగా ఆత్మాన స్థితిలో ఉండి ఆ సంపన్నంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సంపన్నంగా సంపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా దేనికోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? డబ్బు కోసమని, పరువు కోసమని, ప్రతిష్ట కోసమని, మనుషులతోటి మంచితనంతో ఉండాలని అంటే రిలేషన్షిప్స్, బంధుత్వాలు, స్నేహాలు నిలబడాలని ప్రతి దానికి తపన పడాల్సి వస్తుంది. ప్రతి దానికి పరిగెట్టాల్సి వస్తుంది. అవసరం లేదంటాడు భగవంతుడు. యద్భావం తద్భవతి అంట 2వ చాప్టర్ లో 47 శ్లోకంలో చెప్పుకుందాం డీటెయిల్ గా తర్వాత. అంటే మీరు ఏ భావనతో ఉంటే అది జరుగుతుంది. మీరు కర్మలు ఆచరించండి. కర్మణ్యేవ అధికారస్తే అంటే మీరు కర్మలు ఆచరించండి, ఫలితం అదే వస్తుంది. మన వరకు మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు.